నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో సినీ తారగా ఉన్నటువంటి విజయశాంతికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. ఆమె గతంలో ఆమె సొంత పార్టీ పెట్టినా, మరోవైపు బీఆర్ఎస్‌లో పనిచేసినా, మరోవైపు గతంలో బీజేపీలో ఉన్న, ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా. ఏ పార్టీలో ఉన్నా కూడా తనదైనటువంటి ఒక ప్రత్యేక ముద్ర ఖచ్చితంగా మాజీ ఎంపీ విజయశాంతి వేసుకుంటుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఈ తరుణంలోనే తాజాగా బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కూడా అల్లుడుగా ఉన్నటువంటి సంతోష్ కుమార్ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది, కొంత హాట్ టాపిక్ అయింది. ఈ తరుణంలోనే ఆ ట్వీట్కి సంబంధించినటువంటి దానికి ఇవాళ విజయశాంతి రియాక్షన్ ఇచ్చారు. తెలంగాణలో భవిత రహిత సమితి టీంకి ఖాళీ లేదంటూ కూడా ఆమె స్టైల్లో ఆమె సెటరికల్గా సమాధానం చెప్పారు. అంటే బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి విజయశాంతి ఈ మధ్య వాస్తవానికి కూడా కొంత పొలిటికల్గా కానీ లేకుంటే సోషల్ మీడియాలో కానీ కొంత యాక్టివ్గానే ఉంటుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి. మరోవైపు రాష్ట్ర జాతీయ నాయకులపైన కూడా తనదైనటువంటి శైలిలో పోస్టులు చేస్తూ కొంత నిత్యం ఆమె చర్చల్లోకి వస్తున్నారు. ఆమె చేస్తున్నటువంటి కామెంట్స్ కొంత ఖచ్చితంగా చర్చించుకోవాల్సినటువంటి అంశాలుగానే ఆమె తెరలేపుతున్నారు. అయితే ఈ క్రమంలోనే నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి సంతోష్ రావు కేసీఆర్ ఫోటోను షేర్ చేస్తూ మా లీడర్ వచ్చేస్తున్నాడు, బాస్ ఈజ్ బ్యాక్ అని ట్వీట్ చేశాడు. ఆ పోస్ట్కి దీనికి కౌంటర్ విజయశాంతి పూర్తి స్థాయిలో రాజకీయంగా కౌంటర్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అవును, మీ నాయకుడు తిరిగి వచ్చాడు, కానీ కాంగ్రెస్ మీకంటే ముందుంది. గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ వేవ్ను చూసింది. ప్రజలను బానిసలుగా చూసుకున్నటువంటి కేసీఆర్ గారి భవిత రహిత సమితి టీంకి మళ్ళీ తెలంగాణలో ఖాళీ లేదంటూ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అసలు వాస్తవానికి ఆ ట్వీట్లో సంతోష్ కుమార్ పెట్టినటువంటి ట్వీట్ ఏముందంటే, ద లీడర్ ఈజ్ బ్యాక్ అండ్ రెడీ టు మేక్ వేవ్స్ అనేది ఆయన చెప్పాడు. అంటే లీడర్ వెనక్కి వస్తున్నాడు, రెడీగా ఉన్నాడు వెనక్కి రావడానికి. ఎందుకంటే కేసీఆర్కి కొంత హాస్పిటలైజ్ అయ్యాడు, యశోదలో కొంత సర్జరీ జరిగింది, తుంటెముక సర్జరీ జరిగింది, ఆయన కింద పట్టం, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే. మరోవైపు పరామర్శలు వెళ్లువా ఏపీ సీఎం జగన్ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ వరకు అందరూ పరామర్శించారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయన తర్వాత ఆయన ఇవాళ కోలుకుంటున్నాడు అని చెప్పే ప్రయత్నంలో కొంత రాజకీయంగా యాక్టివేట్ అవుతున్నాడని చెప్పే కార్యక్రమానికి దానికి లీడర్ ఈజ్ బ్యాక్ అండ్ రెడీ టు మేక్ వేవ్స్ అంటూ కూడా ఆయన పెట్టాడు. దానికి తెలంగాణ మాజీ ఎంపీగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నటువంటి విజయశాంతి, ఎస్ యువర్ లీడర్ ఈజ్ బ్యాక్ బట్ కాంగ్రెస్ ఈజ్ ఎహెడ్. తెలంగాణ had seen the waves of Congress at assembly polls. No space again for this Bhavita Rahita Samiti team of KCR who treated people as slaves. హర హర మహాదేవ్, జై తెలంగాణ అంటూ కూడా ఆమె చేసినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వేవ్ను చూసింది తెలంగాణ మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో. సో భవిష్యత్తులో భవిత రహిత సమితి టీంకి కేసీఆర్కి ఖాళీ లేదు. మరోవైపు ప్రజలందరూ కూడా మీరు బానిసలుగా మార్చినటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి మీకు స్థానం లేదు తెలంగాణలో అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఖచ్చితంగా ఇవాళ విజయశాంతి చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతోంది. మరోవైపు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు భవిత రహిత సమితి అనే పేరు ఏదైతే ఆమె నామకరణం చేసిందో ఖచ్చితంగా ఇది ఒక విచిత్రంగా కనిపిస్తోంది. మరోవైపు ఖచ్చితంగా పొలిటికల్ సర్కిల్స్లో కొంత చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా కేసీఆర్ టీంకి కూడా తెలంగాణ రాజకీయాల్లో తావు లేదు అంటూ కూడా విజయశాంతి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. మరి భవిష్యత్తులో నిజంగా ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా కొన్ని చోట్ల పోటీ జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈసారి కొంత బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కానీ కొంత ఫైట్ ఉన్నటువంటి తరుణంలో మరి మెదక్ నుంచి విజయశాంతి కూడా కొంత పోటీ చేస్తారు అంటూ కూడా కొంత ఊహాగానాలు ఉన్నటువంటి తరుణంలో మరి ఆమె ఇప్పటి నుంచే కొంత యాక్టివ్గా ఉండి గ్రౌండ్ సెట్ చేసుకుంటారా పార్లమెంట్ ఎన్నికలు కానీ కూడా కొంత ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద కొంత విజయశాంతి వరుసగా ట్వీట్లు చేయడం, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కేసీఆర్ వ్యతిరేకంగా ట్వీట్లు చేయడం కొంత వివాదాస్పదం అవుతుంది. మరోవైపు ఆసక్తికర చర్చకు కూడా దారితీస్తుంది. For more videos, please watch #.